ఓం సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయిబాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి. సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, లక్ష్మీ అమ్మవారు నీతో ఏదో చెప్పాలంట బిడ్డ, వినకపోతే చాలా నష్టమంట. ఇది నీ జీవితానికి సంబంధించిన ఏదో రహస్యమంట, వెంటనే విను అని మన బాబాగారు అయితే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాం. ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారంటే, బిడ్డ, లక్ష్మీ అమ్మగారే స్వయంగా నీకు ఏదో చెప్పాలని, నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక రహస్యం చెప్పాలని నీ ముందుకు వచ్చారు బిడ్డ. నువ్వు ఎన్నోసార్లు నా దగ్గరికి వచ్చి, బాబా అసలు ఏంటి జీవితం, ఎందుకు నన్ను పుట్టించారు, చెప్పండి బాబా, ఎక్కడైనా నాకు సమాధానం ఇవ్వండి, నా జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించండి, ఒక్కసారైనా అద్భుతాన్ని జరిపించండి బాబా అని ప్రతి ఒక్కరి జీవితంలో జరిపిస్తున్నారు. అలాంటిది నేను పుట్టినప్పటి నుంచి, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మిమ్మల్ని సాయి సాయి అని ప్రార్థిస్తున్నాను కదా. మరి నా జీవితంలో ఒక అద్భుతాన్ని జరిపించలేకపోతున్నారా, ఒక్క అద్భుతాన్ని సృష్టించలేకపోతారా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. ఒక్కసారైనా నీ దర్శన భాగ్యాన్ని నాకు కల్పించండి బాబా అని నువ్వు నన్ను ఆశగా అడుగుతూ కోరుతూ ప్రార్థన పెడుతున్నావు కదా. అలానే నాకు ఈ కాలాన్ని కాస్తైనా అనుకూలంగా మార్చు బాబా అని ప్రతిరోజు కూడా నీ బాధలు, కష్టాలు, సమస్యలు వీటితోనే నా జీవితం గడిచిపోయింది సాయి. ఆఖరి సమయంలో అయినా ఏదో ఒక రూపంలో అద్భుతాన్ని జరిపించండి బాబా అని నువ్వు కోరింది, ఆశపడింది నాకు దక్కేలా చేయండి అని ఒక్కసారైనా మీ దర్శనం భాగ్యం కల్పించు సాయి అని నా దగ్గర ప్రార్థన పెట్టుకుంటూ మొరపెట్టుకుంటున్నావు కదా, కన్నీరు కారుస్తున్నావు కదా బిడ్డ. నువ్వు ఒక విషయం మర్చిపోతున్నావు. ఏంటి బాబా, నేనేం మర్చిపోయాను, నేను అన్నీ గుర్తుపెట్టుకుంటూనే ఏం మర్చాను అని అడుగుతున్నావా? కాస్త మనసు పెట్టి వినమ్మా. చూడు తల్లి, నేను ఎక్కడో లేను, నీ దగ్గరే నీతో పాటే ఉన్నాను. నువ్వు ఎందుకు నన్ను గుర్తించలేకపోతున్నావు? నేను ప్రతిసారి కూడా నువ్వు ఆశపడింది నీకు ఇస్తున్నాను, అందిస్తున్నాను, నా దర్శన భాగ్యం నీకు కల్పిస్తున్నాను. కానీ నువ్వే నన్ను గుర్తించడం లేదమ్మా. అందుకు ఒక ఉదాహరణ కూడా చెప్పనా? నా భక్తులు, నా బిడ్డ ఒకరు నా దగ్గరకు వచ్చి, బాబా నాతో ఒక్కసారి మాట్లాడరా అని ఆశగా అడిగింది. ఇక వెంటనే పెద్ద ఉరుములు కూడా వచ్చాయి. కానీ ఆ విషయాన్ని నా భక్తులు గమనించలేదు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి, బాబా నాకు ఒక్కసారి కనిపించండి, వినిపించండి అని శరణు వేడారు. ఇక వెంటనే ఆకాశంలో ప్రశాంతంగా నా బిడ్డకు కనిపించేలా మెరుపులు వచ్చాయి. మెరుపులా నేను నా బిడ్డ వద్దకు వచ్చాను. అయినా సరే నా బిడ్డ నన్ను చూడలేకపోయింది. మళ్ళీ నాకు బదులు ఇవ్వండి తండ్రి, నా ప్రశ్నలకు ఎకనైనా సమాధానం ఇవ్వండి అని గట్టిగా పిలిచారు. నీకు వెంటనే ఒక కోయిల కూసింది. ఇకనైనా సరే నా భక్తులు నన్ను గమనించలేరు. బాబా నన్ను ఒక్కసారి వచ్చి తాకండి అని అడగగానే ఒక సీతాకోక చిలుకల నేను వచ్చి తన మీద వాలాను. అయినా కూడా తను నన్ను పట్టించుకోకుండా తరిమేసింది. ఇలా నా భక్తులు అడిగినవన్నీ కూడా నేను చేశాను. తాను అడిగినట్లుగానే నేను పలికాను. అయినా కూడా నా స్పర్శను గమనించలేదు. మాట్లాడాను, కనిపించాను, పలికాను. అయినా తను అడిగినట్లుగానే అలాగే నా స్పర్శను కూడా తనకు తాకేలా చేశాను. అయినా సరే నా బిడ్డ నన్ను గుర్తించలేదు, అసలు నన్ను కనిపెట్టలేదు కూడా. అడిగినవన్నీ చేసినా కూడా గుర్తించే శక్తి లేకుండా పోయింది నా బిడ్డకి. ఇలానే అమ్మ, భగవంతుడు కూడా నువ్వు కోరినవన్నీ కూడా నీకు ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా అందిస్తూనే ఉంటాడు. కానీ నువ్వే వాటిని గుర్తించాలి, అన్నీ గమనించాలి. అన్నీ కూడా నీ చుట్టూ ఎన్నో అద్భుతాలు కూడా చేస్తున్నప్పుడు మీరు పొరపాటును కూడా వాటిని అసలు గుర్తించడం లేదని బాబా నీతోనే ఎప్పుడూ విశ్వాసం రూపంలో మాట్లాడుతూనే ఉన్నారు. ఇక నువ్వు దాన్ని తెలుసుకోలేకపోతున్నావు. నేను స్వయంగా తాకుతాను అని అనుకోకు. ఏదో ఒక రూపంలో ఒక పక్షిలాగా, ఒక జీవిలాగా సరే, ఇలా ప్రతి ఒక్క జీవిలో ఈ ప్రకృతినే బాబా ఉంటాను.
నేను నీ కళ్ళకే కాదు, నీ మనసుకు కూడా కొన్ని అద్భుతాలను చూపిస్తున్నాను. కాస్త గమనించు బిడ్డ. నువ్వు నన్ను అడిగిన ప్రతిసారి నీకు ఏదో ఒక మార్పుని నేను ఇస్తూనే వచ్చాను కదా. అయినా కూడా నువ్వు నన్ను ఇంతకు ముందు నేను చెప్పిన నా బిడ్డవలే నా సంకేతాలను గుర్తించలేకపోతున్నావు. భ్రమలో ఉండిపోతున్నావమ్మా. అలానే నేను వచ్చినా నువ్వు నన్ను గుర్తించకుండా మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు వచ్చి ఒక మార్పు జరిపించు బాబా అని, ఒక అద్భుతం చూపించు బాబా అని అడుగుతూనే ఉన్నావు. నేను ప్రతిరోజు నీ జీవితంలో మార్పులు తెస్తూనే వాటిని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. ప్రయత్నించు. వాటిని నువ్వు అర్థం చేసుకోలేకపోయినా, గ్రహించలేకపోయినా అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. అలా జరిపించే బాధ్యత నాది. నా జీవితమే నా బాబా మారుస్తారు అనే నమ్మకంతో ఉన్నావు కదా. నువ్వు ఎప్పుడూ కూడా నా పాదాల దగ్గర నుంచి వెళ్ళొద్దు తల్లి. ఎందుకంటే నీ జీవితానికి ఒక మంచి దారిని చూపిస్తాను. నీ నమ్మకాన్ని నాపై పెట్టు చాలు. తప్పకుండా ఈ సాయి లీలలు నువ్వు తెలుసుకుంటావు. ఎవరైతే నన్ను ప్రతి క్షణం తలుచుకుంటారో, ఎవరైతే నన్ను పూర్తిగా నమ్ముతారో, ఎవరైతే నన్ను ఎక్కువగా ఇష్టపడతారో వాళ్ళు అన్ని సందర్భాల్లో, అన్ని స్థలాలలో నన్ను చూడగలరు. ఇక ఎప్పుడూ నీ జీవితంలో ఒక మంచి మిరాకిల్ జరిపించాలి అనుకుంటున్నాను. నేను నిర్ణయం కూడా తీసేసుకున్నాను. అది మార్చడం ఇక ఎవరి వల్ల కుదరదు. నీకు కావాల్సింది స్వయంగా నేను అందిస్తాను బిడ్డ. మీ పూర్వజన్మ పుణ్యం వల్లే నువ్వు నన్ను పూజించగలుగుతున్నావు బిడ్డ. నా ఈ సందేశాలను వినగలుగుతున్నావు, నన్ను దర్శించుకోగలుగుతున్నావు. లేక ఎన్ని జరుగుతున్నాయని జరిపిస్తున్నాను కదా. నన్ను నా దర్శన భాగ్యాన్ని నీకు అద్భుతమైన మార్పులను కూడా కల్పిస్తాను. నేను ఎవరైతే అనుగ్రహిస్తానో వారికి మారువేషంలో ఖచ్చితంగా కనిపిస్తాను. ఈ సాయి తండ్రి నీకు తోడుగా ఉంటే, నీతో పాటే ఉండగా నువ్వు దేనికి కూడా భయపడకు. ఇక నీకు ఎందుకు భయం చెప్పు. నువ్వు కోరుకున్న అద్భుతాన్ని, మిరాకిల్ని నీకు జరిపించే తీరుతాను. ఇక హాయిగా ప్రశాంతంగా ఉండు. మీ బాబా ఎప్పుడూ నీతో పాటే నీ పక్కనే ఉంటాను. బిడ్డ, నువ్వు జీవితంలో ఎప్పుడూ కూడా ఏది సాధించినా సాధించకపోయినా కొన్ని విషయాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఒక మనిషి గురించి మరొక మనిషికి జీవితాంతం గుర్తుండిపోయేది రెండే విషయాలమ్మా. ఒకటి, నువ్వు చేసిన సహాయం, అలాగే నువ్వు మాటలతో ఇతరులకు చేసే గాయం. నువ్వు సాయం చేస్తే నీకు పుణ్యం కలుగుతుంది. కానీ ఇతరులకు మాటతో గాయం చేసేవో అది వాళ్ళు ఎంత బాధపడతారు. ఆ బాధకు కారణం నువ్వే కదా. ఆ బాధ అనేది వారు అనుభవించినప్పుడు ఆ పాపం నీదే కదా. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకో. నువ్వు సాయం చేయకపోయినా పర్వాలేదు, కానీ నీ మాటలతో, చేతలతో ఇతరులకి గాయం మాత్రం చేయవద్దు. ఆ పాపాన్ని నువ్వు మూటకట్టుకోవద్దు తల్లి. నువ్వు ఎప్పుడూ కూడా ఏది సాధించాలి అన్నా నీలో ఉన్న ధైర్యం ఎంతో ముఖ్యం. కాబట్టి ఆ ధైర్యాన్ని ఎప్పుడూ వదులుకోవద్దు. నువ్వొక బంధాన్ని చాలా ఇష్టపడుతూ ఉంటావు కదా. ఆ బంధం నాది అని మనస్ఫూర్తిగా నువ్వు స్వీకరించిన తర్వాత ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోవద్దు. అది ప్రియమైన స్నేహమైనా సరే, అది ప్రేమైనా సరే, అలా వదులుకుంటే బంధానికి అర్థం ఏముంది, స్నేహానికి విలువేముంది. కాబట్టి నువ్వు ఒకరితో స్నేహం చేసే ముందే ప్రేమించు. ప్రేమించే ముందే ఒకటి అర్థం చేసుకొని మనసుని నువ్వు గట్టిగా మీ యొక్క అధీనంలో ఉంచుకోవాలి. వాళ్ళు చేసిన తప్పులను క్షమించగలగాలి. అన్యాయం అనేది చేయకూడదు. వారిని నువ్వు క్షమించగలగాలి అనేది మొట్టమొదటిది. అయితే మనిషి అనేక తప్పులు చేస్తూ ఉంటాడు, కానీ ఆ తప్పులను సరిదిద్దుకోవాలి. ఆ విషయం నీలో ఉంది అనుకుంటేనే స్నేహం చేయడానికి ముందుకు వెళ్ళు. అలాగే అందరూ ఉందనుకోవడం మంచి విషయం, కానీ ఒక్కొక్కసారి ఎలా జరగకపోవచ్చు కదా. అలాంటప్పుడు క్షమించే గుణం నీ దగ్గర ఏమీ లేదు అని బాధపడవద్దు బిడ్డ. నువ్వు అనుకుంటూ ఉన్నా నాది కాదు, నాది నాకు ఏమీ ఇవ్వలేదు, నేను కష్టపడుతూనే ఉన్నా నీ దగ్గరే ఇది ఏమీ లేదు అంటే అది నీతో ఒక భగవంతుడు నీ జీవితం ఎలా వచ్చి పెట్టాడు. కాబట్టి నువ్వే జీవించాలి. అందులోనే సుఖాన్ని వెతుక్కోవాలి, అందులోనే సంతోషాన్ని వెతుక్కోవాలి. అలా కాకుండా నేను వాళ్ళలా లేనని ఇతరులతో పోల్చుకున్నా, ఇతరులతో నువ్వు పోటీ పడినా ఎలాంటి లాభం ఉండదు. నీకు ఏం కావాలి అనేది నువ్వు సాధించుకోగల. నీకు ఏం కావాలి, ఏం చేస్తే వస్తుంది అది ఆలోచించగలగాలి. అలా కాకుండా నువ్వు ఇతరులతో పోటీ పడి నిద్రలో ఉండాలి అని భావిస్తూ కూర్చుంటే ఎక్కడ ఏదీ జరగదు తల్లి. ఒక్క నిమిషంలో జీవితం ఏమీ
మారదు. కానీ ఆ ఒక్క నిమిషం ఆలోచించావు అనుకో, నీ ఆలోచించినవి తీసుకునే నిర్ణయం మాత్రం నీ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఆవేశంలోనూ బాధలోనూ ఎప్పుడూ కూడా అసలు నిర్ణయాలు తీసుకోవద్దు. అది నీ జీవితానికి సంబంధించిన నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. ఎందుకంటే ఆవేశంలో కోపంలో మంచి నిర్ణయాలు తీసుకోవు. విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తొందరపాటు వల్ల అప్పుడు ఏదనిపిస్తే అది చేస్తావు. కానీ జీవితంలో ఇది నష్టమా కష్టమా, చేయొచ్చా చేయకూడదా అనే ఒక అవగాహన అనేది ఉండదు తల్లి. కాబట్టి అలా ఎప్పుడూ చేయవద్దు. ఏదైనా సరే ఆలోచించి నువ్వు ఏ నిర్ణయం తీసుకోవాలి, మనసులో ఏది నాటితే అదే పెరుగుతుంది కదా. కాబట్టి నీ మనసులో ఎప్పుడూ కూడా ప్రేమని, అభిమానాన్ని, ఆప్యాయతని, మంచిని, నిజాయితీని, ధర్మాన్ని నాటు. మొక్కలు నువ్వు నేలలో ఏ విత్తనం వేస్తే ఆ చెట్టు వస్తుంది. మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుంది. జామ గింజ వేస్తే జామ చెట్టు వస్తుంది. కాబట్టి నీ మనసులో ఇతరుల మీద ప్రేమ పెంచుకున్నావు అనుకో, నీకు ప్రేమ అందుతుంది. ఇతరుల దగ్గర నుంచి ప్రేమ నీకు అన్నీ వస్తాయి. అలా కాకుండా బాగా ద్వేషం, ప్రతీకారం, అదేవిధంగా ఇతరుల మీద అసూయ పెంచుకున్నావనుకో, అది నీ జీవితాన్నే తగలేస్తుంది. ఇక పగ అనేది నీ మనసులో ఉన్నప్పుడు ఒక విషయం అలాంటిది. ఈ విషయం నిన్నే దహించి వేస్తుంది తల్లి. ఏది కూడా పెంచుకోవాలని, ఏది పెంచుకోవాలి అన్నది ఎప్పుడూ నిర్ణయించుకో. నిన్ను అర్థం చేసుకున్న వాళ్ళకి నీ రూపంతో పని లేదు, నీ మనసుతో పని లేదు. కాబట్టి అలాంటి వాళ్ళకి దగ్గర కావాలని అనుకోవాల్సిన అవసరం లేదు. కానీ నిన్ను ప్రేమించే వాళ్ళను మాత్రం ఎప్పుడూ వదులుకోవద్దు. నీ నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపాలని ఉండాలి. కానీ చీకట్లో పడేసేలా లేదా వారిని కష్టపెట్టేలా, అవమానపరిచేలా ఉండకూడదు. ఇతరులకు బాధ పెట్టి ఏ మంచి పని కూడా అది చెడ్డ పని అవుతుంది. కాబట్టి నీకు మంచి జరిగి ఇతరులకు అన్యాయం జరుగుతుంది అంటే ఆ పని ఎప్పటికీ చేయవద్దు. నీ జీవితం నీ చేతుల్లో మలచబడి ఒక పాత్ర మాత్రమే. అది అంతా అద్భుతంగా తయారయ్యేది అనేది నువ్వు నిర్ణయించుకునే నేర్పరితనంపై ఆధారపడి ఉంటుంది. ఆ పాత్ర అందంగా మలుచుకోగలవా లేదా నీ చేతుల్లోనే ఉంటుంది. కాబట్టి మన బాబాగారు చెప్పిన మాటల్ని నువ్వు జాగ్రత్తగా ఆచరించుకుంటూ, అలాగే మాటపై మాట పెడితే సమస్య పెరుగుతుందని గుర్తుంచుకో. మాటకు మౌనం తోడైతే సమాధానం దొరుకుతుంది, ప్రశాంతత ఏర్పడుతుంది. కాబట్టి అక్కడ ఏ సందర్భంలో కూడా వాదన దిగవద్దు. నువ్వు ఆశపడినంత వాదించినంత మాత్రాన ఏ సమస్య ముగిసిపోదు. నీ సమస్యకు పరిష్కారం మౌనంగా ఉండి చూడు. తప్పకుండా సమస్య పరిష్కరింపబడుతుంది. ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంది తల్లి. ఎప్పటికైనా మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తనే కదా. కాబట్టి నీ స్థాయిని నిర్ణయించేది నీ ప్రవర్తనే కావాలి. నీ ప్రవర్తన తప్ప ఎదుటివారు పొగిడారు, ఎదుటివారు నిన్ను మెచ్చుకున్నారని మీ స్థాయి పెరగదు, నీ విలువ పెరగదు. ఆ విలువ పెంచుకోవడం అనేది నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వు మాట్లాడే మాట తీరు, నువ్వు చేసే విధానం, చేతలు, నీ చూపు, నీ ప్రవర్తన వీటిపైన ఆధారపడి ఉంటుంది. నీ విలువ ఉన్నదంతా పోయినా కూడా నువ్వు ఇంకా ధనవంతుడిగా ఉన్నావు అంటే నీ యొక్క మనసు బంగారం. నీ యొక్క మనసు బంగారం లాంటిది. కాబట్టి సర్వేజన సుఖినో భవంతు. సాయి సందేశం మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.